హలో గాయ్స్, ఇద్దరి ప్రేమ కథ అనే ఈ ప్రేమ కథకు 8వ భాగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ ఒక లైక్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్టప్గా పనిచేస్తుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏమ్రా అట్లా వస్తున్నావు? వాడిని కొట్ట ముందుకించి దొబ్బేసా. రామ్ మిత్రుడు అభి రాజుని నెట్టేస్తూ అలా అంటాడు. దాంతో వెంటనే రాజ్కి చాలా కోపం వస్తుంది. కానీ రాజ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రామ్తో ఇలా అంటాడు, రేయ్ ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు సైలెంట్గా ఉంటాడు అనుకోకు. ఎప్పుడో ఒకప్పుడు మీరు నాకు దొరకకుండా పోరు. ఇది మీ కాలనీ కాబట్టి నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నా. అనవసరంగా నన్ను గెలికారా. నేను ఎవరో కూడా తెలియదు మీకు. ఖచ్చితంగా మీ అందరికీ సమాధానం చెప్పి తీరుతా. ఏం బ్రో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సరే నీకు నచ్చింది చేసుకో తర్వాత, కానీ ఇప్పుడు ఈ నుంచి దొబ్బేసా. రామ్ మిత్రుడు అభి రాజ్తో అలా అనడంతో వెంటనే రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంతోష్ వెళ్దాం పదరా. ఏంట్రా ఏమైంది? ఫేస్ అలా అయిపోయింది. ఏం లేదు మామ, ముందు బండితి, దారిలో అన్ని విషయాలు చెప్తాను నీకు. చెప్పు రాజ్, ఏమైంది? ఏం లేరా సంతోష్, అమృత నా లవ్ ఒప్పుకోలేదు. అది కాక వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా తిట్టించింది. అమ్మాయిలు తిడితే ఫీల్ అవుతున్నావు? అరే నీ అబ్బా, అమ్మాయిలు కాదురా అబ్బాయిలు. అబ్బాయిలా? అమృతకి ఫీమేల్ కాకుండా మేల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అలా లేకుండా అమృత గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోమని నీకు చెప్పాను చూడరా సంతోష్. అదిరా నా మిస్టేక్. అసలు అమృతకి మేల్ ఫ్రెండ్సే లేరన్నావు, ఇదేంటి చెప్పురా, ఇదేంటి మరి? అరే రాజ్, నేను అప్పుడు కనుక్కుంటున్నప్పుడు నిజంగానే అమ్మాయికి ఎవరు లేరురా. ఎక్కడనో ఏదో జరుగుతుందిరా సంతోష్. ఇప్పుడు ఏం జరిగినా మనకు టైం లేదురా. మనం అనుకున్న 1 month టైం అయిపోయింది. ఇక ఆ అమ్మాయి నాకు దొరకకపోవచ్చు. నెక్స్ట్ భానుగన్ టైం కదా, చూద్దాం. ఆడైనా ఆ అమ్మాయిని పడేస్తాడా, లేకుంటే నాలాగానే తిరిగి రిటర్న్ వస్తాడా తెలుసుకోవాలి. ఒకవేళ వానికి కూడా అమ్మాయి పడిపోయిందనుకో, నేను మళ్ళీ ట్రై చేస్తాను. అవును రాజ్, అమృత ఫ్రెండ్స్ నిన్నేమన్నా అన్నారా? ఇప్పుడు అడుగుతున్నావారా సంతోష్? అనాల్సిన మాటలన్నీ అనేసినారా అక్కడ. కొట్టడం ఒకటే తక్కువైంది, కానీ వాళ్ళన్ని మాటలన్నా నాకు ఇంత అంటే ఇంత బాధ అనిపించలేరా. కానీ అమృత అన్న చూడు ఒక మాట, అది అసలు తట్టుకోలేకపోయాను రా. అవునా? ఏంటి మామ అది? ఏంటా నాన్నోటితో ఇలా చెప్పాలరా? వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి వీడిని నేను కొట్టినా కొడతాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది మామ. ఆ మాటకి నా గుండె పగిలిపోయినట్టేం తెలుసా? ఏ రాజ్ ఏడవకరా, ఆ అమ్మాయి ఎక్కడ పోదు, మళ్ళీ తిరిగి నీతనికి వస్తుంది చూడు. వాడెవడ నిన్ను తిట్టాడని చెప్పావు కదా, వాడిని కూడా వదిలాల్సిన అవసరమే లేదు. వాడెక్కడ అక్కడ దొరుకుతాడు, అప్పుడు చెప్దామని సంగతి. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని నీ హెల్త్ ఖరాబ్ చేసుకోకరా. సరే రాజ్, వెళ్ళి తినేసి పడుకో, రేపు భానుగానికి చెప్దాం. ఓకేరా సంతోష్, బాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ భాను మార్కస్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమ్రా మార్కస్, 1 month అయిపోయింది కదా, ఆ పిల్లానికి పడిందంట? లేదు మామ, పడలేదంట. నిన్న ఆ పిల్లింటికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కుక్క అని తిట్టినట్టు వాడిని. అవునా? అయితే పిల్ల మళ్ళదే పైసలు మళ్ళవేరా మార్కస్. అవును మామ, ఈరోజు నుంచి నీ అట్ట షురు. దెబ్బకు ఆ పిల్ల ఆ పైసలు అన్ని మళ్ళవేరా గురు. ఆశకు వద్దుండాలి, సిగ్గుండాలిరా కొంచెమైనా. అరే మార్కస్, ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే కదా. ఈ 3వ వయసు ఎవరిదో ఆ బేస్ వాయిస్ వేసుకొని మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఎవడు రాడు? నేనేరా. రాజుబాయ్, ఏమైంది? నిన్న పిల్లింటికి వస్తే పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కుక్క అని తిట్టిరంట నేను. ఇదెలా తెలుసురా నీకు? మొత్తం తెలుసు బాయ్, అలా అలా మొత్తం తెలిసిపోతుంటాయి మనకి. ఇంతకీ ఆ పిల్లేమన్నా నిన్ను లవ్ ఒప్పుకుందా మరి? ఇంత తెలుసుకున్నావు, అమ్మాయి నన్ను ఒప్పుకుందో లేదో తెలియదారా నీకు? తెలుసు బాయా, కానీ నీ నోటితో చెప్తే ఫుల్ మజా వస్తుంది మాకు. మజానా? నీ ఏంట్రా సంతోషుడు, ఇంకాసేపు నా ముంగడు నేను చంపేసింది. లవ్ ఫెయిలియర్ అయ్యి మొత్తం మైండ్ దొబ్బినట్టుంది భయాకి. భానుబాయ్, నువ్వు మాట్లాడి మొత్తం మనకి బీపీ తెప్పాకు. అరే మార్కస్, నేనేం తెప్పించినారా? ఉన్నదేగా చెప్పింది. ముందు ఆగు బాయ్, వాడు ఏం మాట్లాడడానికి వచ్చిందో కనుక్కో. సరే మార్కస్.
ఎందుకు రాజుబాయ్ పాములాగా బుసలు కొడుతున్నావు? అంతగానం గుస మంచిది కాదు. ముందు నువ్వు వీడికి వచ్చిన ముచ్చటేందో చెప్పు. అదేరా బాను, ఆ అమ్మాయిని నేను 1 మంత్ పడేసని చెప్పాను కదా. నా టైం అయిపోయింది. ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయింది. 1 మంత్ లోపు ఆ అమ్మాయిని నువ్వు పడేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజుబాయ్. 1 మంత్ తర్వాత నేను ఆ అమ్మాయితో నీకు వస్తా. నీ బెట్టు డబ్బులన్నీ నేనే పట్టుకెళ్ళిపోతా. అప్పటి వరకు బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? బాను అమృతని ఎలా పడేస్తాడు? అసలు రామ్ అమృతని లవ్ చేస్తున్నాడా లేకుంటే ఫ్రెండ్ అయినా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇద్దరి ప్రేమ కథ 9వ భాగం చూడాల్సిందే మరి. కానీ అంతకన్నా ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్లా బాగా పనిచేస్తుంది. ప్లీజ్ గైస్ లైక్ చేయడం ఫ్రీయే కదండి. లైక్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరూ 9వ భాగం అని కామెంట్ చేయండి. ఎందుకంటే మా వీడియోస్ కోసం ఎంతమంది వేచి ఉంటున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ గైస్ హెల్ప్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరొక వీడియోలో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్. లవ్ యూ ఫర్ ఎవర్ ఆల్.